సో అదేవిధంగా మరి ఇంతవరకు తవ్విన దాన్ని బట్టి కూడా చూస్తుంటే వీళ్ళు ఇచ్చిన పర్మిషన్ కంటే ఎక్కువ తవ్వినట్లు మనకు న్యూస్ పేపర్ల ద్వారా వివిధ మార్గాల ద్వారా తెలుస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఇంతవరకు తవ్విన దాన్ని కూడా విచారణ జరిపించి ఏదైతే ఎక్కువ తవ్వినారో దానికి ఫైన్ వేసి జిఎస్టీ కూడా కట్టడం లేదు విన్నాను. జిఎస్టీ కట్టించుకొని మరి దానిపై కూడా కేసు నమోదు చేయాలని చెప్పి మైనింగ్ శాఖను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. ఇక తర్వాత మరి పార్థసారథి గారు ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడటం చాలా సంతోషం. టీవీ వచ్చిన తర్వాత అయితే మనం మీనాక్షి గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు, తర్వాత ఈయన సాహెబ్ రెడ్డి గారు ఉన్నారు. సాహెబ్ రెడ్డి గారు ఒక 2 సార్లు మాట్లాడినట్టు గుర్తుంది, కానీ మీనాక్షి అసలు మాట్లాడినట్లు మనకి రికార్డులో లేదు. మరి అంతకుముందు ఎమ్మెల్యేలు మాట్లాడడం లేదు, తెలియదు మనకి. ఈయన ప్రస్తుతం మాట్లాడిన దాన్ని బట్టి ఆయన మన ఆధునిక వెనుకబాటుదల గురించి మాట్లాడడం సంతోషకరము. కొన్ని సమస్యలు మాట్లాడినారు, కానీ ముఖ్యమైన మాస్టర్ ప్లాన్ గురించి పట్టించుకున్నట్లు లేదు. మరీ ముఖ్యమైన మెడికల్ కాలేజ్ గురించి కూడా పట్టించుకున్నట్లు లేదు. అదేవిధంగా జిల్లా గురించి కూడా ఆయన మాట్లాడకపోవడం బాధ కలిగింది. ఎందుకంటే ఆధునిక జిల్లా ఏర్పడిందంటే ఇంక 100 శాఖలు వచ్చేసాయి మనకి, మెడికల్ కాలేజెస్ అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి జిల్లా గురించి కూడా ఆయన మాట్లాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. మరి మరో విజ్ఞప్తి ఏమంటే, అసెంబ్లీలో మాట్లాడడం అంటే ఏమర్థం అంటే మినిస్టర్లని, సీఎం గారిని మా ఊరు డెవలప్ చేయండి అని అడుక్కోవడం, రిక్వెస్ట్ చేసుకోవడం. మరి అంతకుముందు వాళ్ళేం చూస్తారు, నువ్వేం చేసినారు అడుగుతారు. మరి పార్థసారథి గారు ఆధునిక ఏం చేశారు? ప్రజెంట్ తన చేతిలో ఉన్న పనులు కరెక్ట్ చేస్తే వాళ్ళు కూడా ఫండ్స్ ఇస్తారు మనకు. మీరు అసెంబ్లీలో అడిగేది ఎందుకు? మా ఊరికి డెవలప్మెంట్కి ఏమైనా ఫండ్స్ ఇవ్వండి అని అడుగుతారు. మరి ఉన్న మీ పవర్ ఏం చేస్తారో అడుగుతారు. మీ పవర్లు ఏం చేస్తారు? మీరు మీ మిత్రుడిని కాపాడుకున్నారు, భూ కబ్జా చేసిన మిత్రుడిని కాపాడుకున్నారు, బియ్యం మాఫియాని కాపాడుతున్నారు, మట్కా బెట్టింగ్ ఆగడం లేదు. మరి ఏ ముఖం తీసుకుని మనం అక్కడ ఫండ్స్ అడగలము? అప్పుడు పార్థసారథి ముందు భూ కబ్జాల గురించి మీరు అసెంబ్లీలో మాట్లాడినారు, చాలా సంతోషము. మరి భూ కబ్జాలపైన ఎన్ని కేసులు నమోదు చేసినారు? పైన కూర్చున్న పిల్లలు కాదు కదా, చంద్రబాబు గారు 1000 మంది ఎమ్మెల్యేలు చూసినారు, ఆయన 1000 మంది అధికారులతో పనిచేసినారు. మరి ఆయన ముందు ఆంజనేయుల ముందు కుప్పి గంతలు అన్నట్టు ఉంటుంది లెక్క. మీరు మాట్లాడుతుంటే ఆయన పసిగట్టేస్తాడు. మీరు ఇంత క్వశ్చన్ చేస్తున్నప్పుడు, మీరు డిమాండ్ చేస్తున్నప్పుడు, మీరు ఆ స్థాయిలో ఆదుల్లో పనిచేస్తే మీకు వాటి నుంచి ఫండ్స్ వస్తాయి. కాబట్టి మీరు అసెంబ్లీలో క్వశ్చన్ చేసిన దానికి లాభం కలగాలంటే మీరు ముందు ఆదుల్లో బాగా పనిచేయాలి. బాగా పనిచేయాలంటే మీరు కేసు నమోదు చేయడం కావచ్చు, ఈ యొక్క రికవరీ కావచ్చు, లేకుంటే రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి అక్రమాలు జరగకుండా మీరు కాపాడగలిగితే అప్పుడు ఫండ్స్ వస్తాయి. మీరు అసెంబ్లీలో మాట్లాడిన దానికి ఫలితం ఉంటుంది. లేకపోతే డైలీ 50 మంది మాట్లాడడం పెద్ద విషయం కాదు, కానీ మాట్లాడిన దానికి మనకి ఫండ్స్ రావాలంటే మనం ఆదుల్లో బాగా వర్క్ చేయాలి. కాబట్టి పార్థసారథి గారు ఆదుల ముందు అవినీతిని, అక్రమాలను అరికట్టండి. గతంలో జరిగిన ప్రభుత్వంలో అక్రమాలు అరికట్టండి. అప్పుడు ప్రశ్నిస్తే లాభం ఉంటుంది, కానీ ముందుగా మనం జస్ట్ మైక్ పట్టుకొని మాట్లాడితే దానివల్ల లాభం లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ అక్రమాలు జరగకుండా ఆపాలని చెప్పి ఎమ్మెల్యే పార్థసారథి గారిని విజ్ఞప్తి చేస్తున్నాము. ఇదే విధంగా అసెంబ్లీలో మన ఆధునిక సమస్యలపై మీడియా మిత్రులకు స్వాగతం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యంగా 2 కారణాలు ఉన్నాయి. అవేమంటే, ముందుగా మరి ఎమ్మెల్యే మారినా కూడా ఈ యొక్క దోపిడీ, మాఫియాలు ఇలాంటివన్నీ యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. మరి ఇది ఎలా ఉందంటే పరిస్థితి, కొత్త సీసాలో పాత సారాయి. గత సంవత్సరం ఇదే డేట్ చూసుకుంటే సేమ్ అదే మట్టి తవ్వకాలు, కొండ తవ్వకాలు. ఇప్పుడు చేసినా కూడా అదే కొండల తవ్వకాలు. ఇంకేం మారింది? ఎమ్మెల్యే గారు తెచ్చిన మార్పు ఏమంటే దొంగలు మారినారు అంతే. మట్టి దొంగలు మారినారు. అప్పుడు పాత దొంగలు, కొత్త దొంగలు. ఇది ఒకటి. రెండో విషయం అంటే, అసెంబ్లీలో మన ఎమ్మెల్యే గారు మాట్లాడినారు కాబట్టి ఆ విషయం గురించి కూడా తర్వాత మాట్లాడదాం. ముందు ఈ మట్టి దొంగలు, గరస దొంగల గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ముఖ్యంగా చూసినట్లయితే గత ఎమ్మెల్యే సాహెబ్ రెడ్డి గారు ఎంతో అపఖ్యాతి కూడగట్టుకున్నారు. భూ కబ్జాలు అని చెప్పి, మట్టి దొంగలు అని చెప్పి, ఇసుక మాఫియా అని రకరకాలు అనమాట. మరి దానికి మూల్యం చెల్లించుకున్నారు. మనం ఎవరో అనామకుడు, మనకు సంబంధం లేని వ్యక్తి, చిత్ర వ్యక్తిని గెలిపించినాం. ఎందుకు గెలిపించినాం అంటే మా మాజీ ఎమ్మెల్యే సాహెబ్ రెడ్డి మీద అంత విరక్తి వచ్చింది అనమాట. మళ్ళీ చాలాసార్లు చెప్పి, ఇప్పుడు మళ్ళీ చెప్తాను, పార్థసారథి కాకుండా ఏ సారథి ఉన్నప్పుడు గెలిచేవాడు. అలాంటి పరిస్థితి అదులో ఏర్పడింది. గెలిచిన సంతోషం.
మరి నేను గెలిచినైనా పని చేసుకుంటూ పోయింటే ఎవరు అడిగేవాళ్ళు కాదు. నేను సత్యశీలుడిని, నేను నిజాయితీగా పాలిస్తాను, అక్రమాన్ని సహించాను, అవినీతిని తొక్కేస్తాను, తోలు తీస్తాను, అది తీస్తాను, ఇది తీస్తాను అన్నాడు. ప్రజలు స్టార్టింగ్లో కరెక్ట్ అనుకున్నారు, కానీ చివరికి తేలిందేమంటే ఇది. మరి ఏదో వేరే పేపర్ అనుకుంటే మనం సాక్షి పేపర్ ఏ పేపర్ అంటే వేరే మనం అనుకోవడం కాదు. కూటమి పేపర్ ఇది. ఆంధ్రజ్యోతి అంటే కూటమి పేపర్. మరి ఆంధ్రజ్యోతికి ఏం రికార్డు ఉందంటే, మరి రాధాకృష్ణ గారు ఎన్నో కోట్ల రూపాయలు నష్టపోయినారు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో. యాడ్స్ లేకుండా చాలా ఇబ్బందులు పడి నష్టపోయినారు. అయినా కూడా ఆయన వైఎస్ఆర్ గవర్నమెంట్ మీద విమర్శలు ఆపలేదు. మరి అలాంటి పేపరే కూటమి నాయకుల మీద ఇచ్చిందంటే మరి ఎంత నిజాయితీ ఉందో మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇక్కడ తిరగాల్సిన అంటే ఈ యొక్క కూటమి నాయకులు ఎవరైతే గతంలో ఈ మట్టి దొంగల మీద కొట్టినారో వాళ్ళే ఈరోజు మట్టి దొంగలు అయిపోయినారు. గతంలో గరస దొంగలని మీద ఫైట్ చేసి ఈరోజు వాళ్ళే గరస దొంగలు అయిపోయినారు. ఇది ఎలా చెప్తున్నామంటే నవంబర్ 3 వరకే వీళ్ళు పర్మిషన్ ఉంది. ఈ యొక్క మైనింగ్ శాఖ డీడీ చెప్పిన దాన్ని బట్టి తెలిసేది, మన పేపర్లో వచ్చింది, అది కూడా పేపర్లో వచ్చింది. మైనింగ్ శాఖ డీడీ చెప్పిన దాన్ని బట్టి నవంబర్ 3 వరకే పర్మిషన్. పేజ్ నంబర్ 6 ఇది ఈయన కదా డీడీ, ఇది న్యూస్. దాని ప్రకారము నవంబర్ 3 ముగిసిపోయిందంటే నవంబర్ 3 తర్వాత జరిగింది ప్రతిదీ అక్రమం. మరి అక్రమాలను అరికడతాను, తోలు తీస్తాను అనే ఎమ్మెల్యే మరి 22 రోజులు ఇప్పుడు అక్రమంగా తవ్వినారు కదా, మరి ఎంతమంది తోలు తీస్తాడని చెప్పి మీరు ఎమ్మెల్యే పార్థసారథిని ప్రశ్నిస్తున్నారు. మీరు ఎంతమంది తోలు ఇప్పుడు తీయబోతున్నారు? నవంబర్ 3 లాస్ట్ పర్మిషన్, తర్వాత అంత అక్రమమే. డీడీ చెప్పింది దాన్ని బట్టి, మనం చెప్పింది కదా, డీడీనే చెప్తున్నారు స్వయంగా. మరి ఇప్పుడు ఎమ్మెల్యే గారికి ఒక సవాల్ విసురుతున్నాము. మీరు చూడండి, నవంబర్ 3 తర్వాత ఈ రోజు వరకు 22 రోజులు అక్రమంగా తవ్వబడింది కాబట్టి 22 రోజులు అక్రమంగా తవ్వినందుకు మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? నాకైతే తీసుకుంటారు అనిపించడం లేదు. ఎందుకంటే వాళ్ళ పక్కనుండే ఫ్రెండే డాక్టర్ రవికిరణ్ మీదనే భూ కబ్జా ఆరోపణ ఉంది. భూ కబ్జా మాత్రమే కాదు, అది ఇంకో అడుగు ముందుకేసి అక్రమంగా రిజిస్టర్ కూడా చేసుకున్నాడు. ఎంతగా తెగించారంటే ఆధార్నే మార్పింగ్ చేసినారు. ఆధార్ మార్పింగ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ని ఛాలెంజ్ చేయడం, అది దేశద్రోహంతో సమానం. అది మరి అలాంటి వ్యక్తిని జైల్లో వేయలేదు ఈ పార్థసారథి గారు. మరి మట్టి దొంగలన్నీ ఎవరైతే ఆరోపణ ఎదుర్కొంటారో వాళ్ళని ఏమని చేస్తాడని నేను నమ్మడం లేదు. ఈయన యాక్షన్ తీసుకుంటే నేను నమ్మడం లేదు, ఎవరు నమ్మరు కూడా. అట్లా తయారైంది. రేషన్ బియ్యం మాఫియా బయటపడింది ఒక వారం 10 రోజుల మీద. ఎక్కడ పోయిందో తెలియదు. వాళ్ళంతా సేఫ్గా ఉన్నారు, ఎలాంటి కేసు పడలేదు, ఎవరి మీద ఏ అధికారి మీద యాక్షన్ తీసుకున్నారు. సో ఇది పార్థసారథి గారి పనితీరు. నీతి నిజాయితీ చెప్పిన ఎవరికే ఉంది, కానీ పైన అంతా డొల్లతనం ఉంది. కాబట్టి ఆయన ఒక్కరిని చూడండి, 6 నెలలు అయిపోయింది, ఒక్క కేసు ఎవరి మీద నమోదు కాలేదు. సరే కూటమి నాయకులు అనుకోండి, వైఎస్ఆర్సీపీ గతంలో చేసిన వాళ్ళ మీద నమోదు చేసినారు, అది కూడా లేదు. ఒక్క కేసు ఛాలెంజ్ మొత్తం రికార్డ్ చేయండి, ఒక్క కేసు నమోదు కాలేదు. మరి ఇది ఫస్ట్ పార్ట్. మరి ఇంత అక్రమం అంటే ఎన్జీటీ అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు అన్నమాట, జాతీయ సంస్థ. మరి దాంట్లో కూడా కేసు నమోదు కాలేదు. కాబట్టి పార్థసారథి గారు కేవలం మాటలతోనే పబ్బం కడుతున్నారు. ఇది చాలా బాధాకరము. ఆయన వైఖరి మార్చుకోకపోతే త్వరలోనే ఇప్పటికే 70% ఎత్తిపోయిన సిస్టము, మిగిలిది కూడా ఎత్తిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ మట్టి దొంగలు, గరిస దొంగలు ఎవరున్నారో వాళ్ళపైన ఖచ్చితంగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలి. వాళ్ళ లారీలు సీజ్ చేయాలి, వాళ్ళ పొక్లైన్లు సీజ్ చేయాలి, వారందరినీ ఫస్ట్ జైల్లో వేయాలి. ఎందుకంటే సామాన్య విషయం కాదు ప్రకృతి. ఎందుకంటే మనం ఏదైనా ఒక వారం చెడిపోతే రిపేర్ చేసుకోవాలి, ప్రకృతిని మనం రిపేర్ చేసుకోలేము. కొండలు తవ్వేసి మొత్తం తవ్వేసిన తర్వాత మళ్ళీ కొత్తగా మనం కొండలు సృష్టించలేము. కాబట్టి దీని ఒక పద్ధతిగా మనం తీసుకుపోవాలి. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వమే దీనిలో చొరవ తీసుకొని ఈ యొక్క మట్టి దొంగలు, గరస దొంగలు ఎవరైతే మన పేపర్లో వచ్చిన విధంగా ఉందో వాళ్ళందరిపైన ఎఫ్ఐఆర్లు నమోదు చేసి వాళ్ళ వాహనాలు సీజ్ చేసి వారిపైన పీడీ నమోదు చేయాలని చెప్పి మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తరఫున డిమాండ్ చేస్తుంది. ఎనీ క్వశ్చన్స్? మధు హాస్పిటల్ ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు క్యాథలాబ్ మరియు కార్డియాలజిస్ట్, గుండె వ్యాధి నిపుణులు 24 గంటలు అందుబాటులో ఉండేదరు. డాక్టర్ కె అరుణ ఎంబీబీఎస్ ఎండి డిఎన్బి కార్డియాలజీ ఫ్రమ్ ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ హైదరాబాద్. కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీఎస్ ఎండి డిఎం కార్డియాలజీ ఫ్రమ్ జయదేవ హాస్పిటల్ బెంగళూరు. కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు, ఈసీజీ, 2D ఎకో, టీఎంటీ,
హోల్డర్ స్టడీ, కరోనరీ యాంజియోగ్రామ్, కరోనరీ యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్ ఇంప్లాంటేషన్, అబ్లేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆదోనిలోని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడును. మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన డాక్టర్లు, జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్స్, గైనకాలజిస్ట్, ఆర్థోపెడిక్స్, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అనస్థిషియాలజీ, కార్డియాలజీ, జనరల్ మెడిసిన్, ఆప్థమాలజీ, పీడియాట్రిక్స్, ఈఎన్టీ, న్యూరో సైకియాట్రిస్ట్, గ్యాస్ట్రోఎంట్రాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ, డయాలసిస్ వంటి విభాగాలలో అత్యుత్తమ వైద్య సేవలు అందించబడును. ఆధునిక పరికరాలతో ఐసీయూ, ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్, స్టెప్ డౌన్ ఐసీయూ, నియానటాలజీ ఐసీయూ, కార్డియాక్ ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథలాబ్, లేబర్ రూమ్, ఫార్మసీ ల్యాబొరేటరీ, అల్ట్రాసౌండ్ స్కానింగ్ తో పాటు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు. 24 గంటలు అంబులెన్స్ సౌకర్యం కూడా కలదు. మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట అత్యుత్తమ వైద్య సేవలను మన ఆదోని పట్టణంలో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ మధు హాస్పిటల్. మరిన్ని వివరాలకి సంప్రదించండి. మధు హాస్పిటల్, నిర్మల్ టాకీస్ వెనుక, ఎస్కేడి కాలనీ, 1వ రోడ్, ఆదోని. సెల్ 8247731098, 7095555612 మరియు 7095555613.